హిందుత్వంతోనే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు ఆ పార్టీ నేతలు. మావోయిస్టులు గడువులోపు తుపాకీలు వీడి లొంగిపోవాలని హెచ్చరించారు. బీజేపీకి ఓట్లు వేస్తేనే గ్రామ పంచాయతీలు బాగుపడతాయని చెప్పారు. సోషల్ మీడియాలో తమను డీఫేమ్ చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బీఆర్ఎస్ తెగ హడావిడి చేస్తోందని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ నేతలు. హిందుత్వంతోనే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హిందుత్వం వల్లే జీహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు సాధించామని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ మోదీ సర్కార్ సంక్షేమ పథకాలు అందిస్తున్నా ముస్లింలు మాత్రం బీజేపీకి ఎందుకు ఓటేయటం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తున్నాడు. మరి ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేస్తలేవే చేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో. అరే 12% ఒక్కటి ఇస్తే ఏం కాదు, కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మాత్రం విశ్వాసం నమ్మకం లేదు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తే గ్రామ పంచాయతీలకు నయా పైసా రాదని చెప్పుకొచ్చారు. బీజేపీని గెలిపిస్తేనే గ్రామ పంచాయతీలు బాగుపడతాయన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు సంజయ్. ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు గెలిస్తే నిధులు నేను ఇస్తా, ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా, నిధులు నేను తీసుకొస్తా. అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా. ఇప్పటి వరకు ఇచ్చినాము, భవిష్యత్తులో ఇచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నిధులు రావు. సోషల్ మీడియాలో బీజేపీ నాయకులను డీఫేమ్ చేసే కుట్ర జరుగుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. బీజేపీ నేతలను బ్లేమ్ చేసేవారికి సొంత పార్టీ నేతలు ఎవరైనా మద్దతిచ్చినా రీట్వీట్ చేసినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్, సోషల్ మీడియా టీములతో సమావేశమయ్యారు రామచంద్రారావు. బీజేపీ ఊరుకోదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫేక్ వాళ్ళు కానివ్వండి, వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకుంటే మన పార్టీ పేరు మీద ఎవరైనా చేస్తూనే ఉంటే వాడు ఎంత పెద్దవాడైనా సరే బీజేపీ ఇస్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు రామచంద్రారావు. బీజేపీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బీఆర్ఎస్ హడావిడి చేస్తోందన్నారు. రైతులకు బేడీలు వేసిన సంగతి బీఆర్ఎస్ గుర్తు చేసుకోవాలన్నారు రామచంద్రారావు. ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు కూడా కోరుతా ఉన్నాను, మీరు ఎటువంటి ఒక ప్రచారానికి కానీ, ఎటువంటి ఒక ఏదైతే తప్పుడు వార్తలు కానీ మీరు దాన్ని నమ్మకండి. పత్తి కొనుగోలు ప్రాసెస్ లో సీసీఐ నిబంధనలు పెట్టిందన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. దేశమంతా ఒకే రూల్స్ ఉన్నాయంటున్నారు.